Hello students, greetings of the day. Welcome to Team Ignite IQ Telugu. Team Ignite IQ Telugu channel ku మీ అందరికీ స్వాగతం. My name is V Ravishankar and I am your educator. నా పేరు V Ravishankar. నేను మీ ట్రైనర్. అయితే ఈరోజు వచ్చేసి మనం కైనమాటిక్స్ చాప్టర్కి సంబంధించిన 2-dimensional మోషన్ మరియు రిలేటివ్ వెలాసిటీ ఈ 2 కాన్సెప్ట్స్ మిక్స్ అయిన రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అండ్ రివర్స్ స్విమ్మర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. అయితే ఈ క్వశ్చన్స్ నేను సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే నేను ఎస్సి వర్మా సార్స్ బుక్లో నుంచి ఈ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఐ గ్యాదర్డ్ దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎస్సి వర్మా సార్స్ బుక్ అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేటా అండర్లైన్ చేసుకుంటూ వెళ్దాం. ఇంపార్టెంట్ డేటా చాలా అంటే ఫిజిక్స్లో ఇంపార్టెంట్ డేటా అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. ఫస్ట్ ఏ రివర్ ఆఫ్ 400 మీటర్ వైడ్, విడ్త్ ఎంత ఉంది? రివర్ యొక్క విడ్త్ 400 మీటర్, ఫ్లోయింగ్ అట్ రేట్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్. అంటే ఇది వెలాసిటీ ఆఫ్ ద రివర్. వెలాసిటీ ఆఫ్ ద రివర్ 2 మీటర్ పర్ సెకండ్. ద బోట్ ఈజ్ సేలింగ్ అట్ ఎ వెలాసిటీ ఆఫ్ బోట్ యొక్క వెలాసిటీ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్. With respect to water, ఇది important term, with respect to water, in a direction perpendicular to the river, ఇది important. Find the time taken by the boat to reach the opposite bank. First, suppose solution. Suppose మనం ఇది రివర్ అనుకున్నాం. అయితే రివర్ వచ్చేసి విడ్త్ ఎంత ఇచ్చినాడు? 400 మీటర్. ఇది విడ్త్ అంటే ఫస్ట్ బ్యాంక్ నుంచి ఆపోజిట్ బ్యాంక్ ఉండే డిస్టెన్స్. ఇదంతా 400 మీటర్. విడ్త్ వచ్చేసి 400 మీటర్ ఇచ్చినాడు. అయితే రివర్ వచ్చేసి ఫ్లో అవుతుంది. రివర్ ఈజ్ ఫ్లోయింగ్. ఎంత స్పీడ్తో రివర్ ఫ్లో అవుతుంది? రివర్ ఈజ్ ఫ్లోయింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్. ఓకే. A boat is sailing with a velocity 10 meters per second with respect to water. First, with respect to water అంటే ఏంటో కాన్సెప్ట్ తెలుసుకున్నాం. With respect to water అంటే ఫర్ సపోజ్ ఒక స్విమ్మింగ్ పూల్ తీసుకుంటే ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఎట్టుంటాయి? స్టిల్ ఉంటాయి. స్టిల్ వాటర్ ఉంటాయి. అంటే ఎటువంటి నది యొక్క ప్రవాహం ఉండదు, ఎటువంటి వాటర్ యొక్క ప్రవాహం అనేది ఉండదు. ఈ కేసులో ఏం జరుగుతుందంటే అంటే ఇది పూర్తిగా బోట్ యొక్క వెలాసిటీ అనే ఎటువంటి వాటర్ యొక్క వెలాసిటీ ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో యాడ్ అవ్వలేదని చెప్తున్నాను మనకి ఇండైరెక్ట్గా. ఇది పూర్తిగా బోట్ యొక్క కెపాసిటీ, బోట్ యొక్క క్యాపబిలిటీ, దాని యొక్క స్పీడ్ ఇండైరెక్ట్ 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చినాడు. విత్ రెస్పెక్ట్ టు వాటర్ అంటే స్విమ్మింగ్ పూల్లో. అంటే ఇది ఎటువంటి నదీ ప్రవాహం లేనప్పుడు 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ వెళ్ళగలిగే సామర్థ్యం ఈ బోట్ ఉంది. 10 మీటర్ పర్ సెకండ్ ఈ స్పీడ్తో వెళ్తామండి. ఎట్లా? పర్పెండిక్యులర్ టు రివర్ ఫ్లో ఏ డైరెక్షన్ ఉంది? సపోజ్ ఇది ఎక్స్ డైరెక్షన్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఇది పాజిటివ్ వై డైరెక్షన్, ఇది ఆరిజిన్ అనుకుంటే రివర్ ఫ్లో వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది. ఎంత ఉంది? 2 మీటర్ పర్ సెకండ్. అయితే పర్పెండిక్యులర్ టు ద రివర్ ఫ్లో అంటే ఇది ఎంత ఉంది మనకు? 2 మీటర్ పర్ సెకండ్. ఇది ఉంటే ఇది వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ ఉంది. 10 మీటర్ పర్ సెకండ్. లెట్ మీ రైట్ ఇన్ బిగ్ లెటర్స్. 10 మీటర్ పర్ సెకండ్ ఉంది. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ టైం టేకెన్ టు రీచ్ ద ఆపోజిట్ బ్యాంక్ అన్నాడు. ఏ క్వశ్చన్కు టైం ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. టైం ఎట్లా? మనకు వై డైరెక్షన్ టువర్డ్స్ పాజిటివ్ వై డైరెక్షన్ లేదా నార్త్ డైరెక్షన్లో మనకు 400 మీటర్ డిస్టెన్స్ ఉంది. అదేవిధంగా దాని స్పీడ్ వచ్చేసి టువర్డ్స్ వై డైరెక్షన్ లేదా టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ చేసి 10 మీటర్ పర్ సెకండ్. 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఉంది టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. డిస్టెన్స్ కూడా 400 మీటర్ ఉంది. టైం కావాలంటే మనం ఏం చేయొచ్చు? ఈజీగా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 400 మీటర్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత? 10 meter per second लगेगा. Yes, 10 meter per second. This is equal to meter cancel, 0 cancel equal to 40 seconds. 40 seconds time పడుతుంది ఇక్కడ నుంచి ఆపోజిట్ బ్యాంక్ వెళ్ళడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ బి ఏం చెప్తుంది? ఏం అడుగుతాను క్వశ్చన్ నెంబర్ బిలో? హౌ ఫార్ ఫ్రమ్ ద పాయింట్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద స్టార్టింగ్ పాయింట్
డస్ ద బోట్ రీచ్ ది ఆపోజిట్ బ్యాంక్ అన్నాడు. అయితే ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏమడుగుతాను మనకి ఈ క్వశ్చన్లో, స్విమ్మింగ్ పూల్ లాంటి దానిలో ఎటువంటి వాటర్ యొక్క ప్రవాహం లేని దాంట్లో మనకు బోట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తే స్ట్రైట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది, జస్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు మనకు వాటర్ యొక్క ప్రవాహం ఉంది కాబట్టి దీని యొక్క వెలాసిటీ ఏమవుతుందంటే, రివర్ యొక్క వెలాసిటీ ఏమో ఈ డైరెక్షన్లో టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ లేదా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఉంది, 2 మీటర్ పర్ సెకండ్ ఉంది కదా, 2 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఇదేమో పర్పెండిక్యులర్ టు దిస్ 10 మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఇది ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇది ముందరికి మూవ్ అవుతుంది, రివర్ వచ్చేసి టువర్డ్స్ వై డైరెక్షన్లో బోట్ని పుష్ చేస్తుంది, మనం ముందరికి మూవ్ అవుతుంది, టువర్డ్స్ వై డైరెక్షన్ పుష్ చేస్తుంది, మనం ముందరికి మూవ్ అవుతుంది, టువర్డ్స్ వై డైరెక్షన్ పుష్ చేస్తుంది, మనం ముందరికి మూవ్ అవుతుంది. అంటే ఆపోజిట్ బ్యాంక్లో స్టార్ట్ అయింది, ఆపోజిట్ బ్యాంక్ రీచ్ కాకుండా ఇక్కడ పాయింట్ ఏలో స్టార్ట్ అయింది, పాయింట్ బికి రీచ్ కాకుండా ఇక్కడ పాయింట్ సిలో రీచ్ అవుతుంది. ఈ గ్యాప్ని ఈ డిస్టెన్స్ని డ్రిఫ్ట్ అంటారు. దీన్ని డిఎఫ్తో డినోట్ చేద్దాం మనం. డిఎఫ్ మనకు డిఎఫ్ ఈక్వల్ టు మనకంటే ఇండైరెక్ట్ డిస్టెన్స్ ఇన్ విచ్ డైరెక్షన్, డిస్టెన్స్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. డిస్టెన్స్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్కు మనకి ఎటువంటి స్పీడ్ ఉంది, 2 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ ఈస్ట్ లేదా 2 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. స్పీడ్ వచ్చేసి 2 మీటర్ పర్ సెకండ్ ఉంది. టైం మనకు తెలుసు ఆల్రెడీ 40 seconds మనం క్యాలిక్యులేట్ చేసినాం ప్రీవియస్ సబ్ క్వశ్చన్ ఇయర్. ఇండైరెక్ట్గా సెకండ్ క్యాన్సిల్, మన ఆన్సర్ వచ్చేసి 80 meters. 80 meters is our final answer. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ ఉంచుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ you can ask me in the comment section. You can also share your experience with me in the comment section. Thank you for watching. Thank you very much.